మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి 34 వచనాలు చాలా విశేషమైన మాటలు మనకు కనబడుతున్నాయి. అయితే వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తే అక్కడ రాయబడింది, అందువలన నేను మీతో చెప్పిందేమోగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చైన చింతింపకూడదు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవు కావా? అలలు ఈ మాటలని చెప్తూ అక్కడ చాలా విషయాలు చెప్తారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు, వాటన్నిటిని దేవుడు పోషించట్లేదా? వాటన్నిటికంటే మీరు శ్రేష్టమైన వారు కదా, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. అన్ని జనుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని చింతించొద్దు. అన్ని జనులందరూ వీటి గురించి చింతిస్తారు, మీరు అలా చింతించొద్దు. ఎందుకంటే మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు మీ ప్రతి అవసరతలు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అవి దొరుకుతాయని చెప్పి యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడారు. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని విచారించే వారందరూ, చింతించే వారందరి గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ సొలొమోను గారి యొక్క ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకొచ్చి 29వ వచనంలో అడవి పువ్వుల గురించి మాట్లాడతారు. అక్కడ చూడండి 28వ వచనం, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్క దాని వలెనను అలంకరింపబడలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అడవి పువ్వుల్ని జ్ఞాపకం చేశాడు, చింతించుచున్న వారి గురించి. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా జీవితం ఎలా అవుతుంది, నా బ్రతికి ఎలా అవుతుంది, అప్పుల్లో నుంచి, వేదనలో నుంచి, వ్యధలో నుంచి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోగలను, నా వివాహ వ్యవస్థ ఎలా ఉంటది, నా కుటుంబ జీవితం ఎలా ఉంటది, నా బిడ్డలు ఎలా వర్ధిల్లుతారు, నా జీవితం ఏమైపోతుంది. హల్లెలూయా. అప్పుల గురించి చింత, ఆరోగ్యం గురించి చింత, జీవించే విధానం గురించి చింత, అనేక రకాలైన చింతలు, అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటి గురించి మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే వీటన్నిటి గురించి ఎవరు ఆలోచిస్తారంటే అన్ని జనులు ఎలా బ్రతకాలి, ఎలా 4 రాళ్ళు సంపాదించాలి, ఎలా 4 రాళ్ళు వెనకేయాలి. అన్ని జనులట ఏమి తిందుమా, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామా అని రేపటిని గురించి అన్ని జనులు చింతిస్తున్నారు. మీరు అలా చింతించొద్దు. ఎందుకంటే మీ పరలోకమందున్న తండ్రి మీకు అన్ని ఈవులు ఇవ్వగలిగిన వాడు, మీ అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు. మీరు చింతించి మూరడు అధికము కాలేరు, మూరడు పల్లము కాలేరు, ఎదగలేరు, దిగలేరు. మీరు చింతించడం మాని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడి అని చెప్పడానికి యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ ఇక్కడ వాడాడు. అడవి పువ్వులను చూడి. హల్లెలూయా. ఈ రోజు అడవి పువ్వుల గురించి కొన్ని పాఠాలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించబోతున్నాడు. అడవి పువ్వులను చూడడి, అవి కష్టపడవు, అవి వడకవు. వాటిని ఎవరు వేశారు, వాటిని ఎవరు పట్టించుకుంటారు? ఒకసారి మన ఆలోచన చేసి వాక్యాలకు వెళ్దాం. చూడండి, మనము వ్యవసాయం చేసేటప్పుడు, ఆ భూమిని దున్నినప్పుడు, మనం కొన్ని విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాల ఎడల చాలా కేర్ తీసుకుంటాం. మొక్కలు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా చూస్తాం. మొక్కలు వచ్చిన తర్వాత అవి నిలిచి ఎదిగే వరకు, ఫలాలు వచ్చే వరకు కూడా పురుగు పట్టకుండా, ఏమండి, వైరస్ ఏది కూడా అటాక్ కాకుండా, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఈ మందులన్నీ కూడా మనం వాటిని వాడి ఆ పంటను మనం జాగ్రత్తగా చాలా కేర్గా చూస్తాం. చూడండి, మనం చాలా విషయాల్లో కేర్గా ఉంటాం. ఒకసారి అడవి పువ్వులను చూస్తే, అడవి పువ్వులు ఎవరి దృష్టిలో కూడా ఎన్నిక లేని పువ్వులుగా మనకు కనబడుతున్నాయి. అడవి పువ్వుల్ని ఎవరు పట్టించుకోరు. అడవి పువ్వులు ఎడలు ఎవరు ఎటువంటి కేర్నెస్ ఉండదు. హల్లెలూయా. వాటిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? కానీ దేవుడు ఇక్కడ అడవి పువ్వుల గురించి వాక్యంలో రాశాడు. అడవి పువ్వులు చూడండి, వాటిని ఎవరు పట్టించుకుంటున్నారు, వాటిని ఎవరు పెంచుతున్నారు, వాటి ఎడల ఎవరు దృష్టి కలిగి ఉన్నారు. అవి కష్టపడవు, వడకవు, రేపటి గురించి అవి చింతించవు. హల్లెలూయా. అడవి పువ్వులకు తెలుసట ఏంటో తెలుసా? ఈ రోజు మొలిచాను, సాయంత్రం వరకే నా జీవితం, సాయంత్రానికి నేను ముగించబడతా, సాయంత్రానికి నేను ఎండిపోతాను అని చింత ఉండదంట అడిగి. చూడండి, అడవి పువ్వులతో ఈ రోజు మనల్ని పోలుస్తున్నాడు. ఈ అడవి పువ్వులు సంఘానితో దేవుడు పోలుస్తున్నాడు. అడవి పువ్వుల యొక్క వైభవం చూసారా? సొలొమోను సహితము అంతటి వైభవము సొలొమోను కూడా లేదట. సొలొమోను జీవితం గురించి, అడవి పువ్వుల గురించి కొన్ని లోతైన పాఠాలు మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు ఈ అడవి పువ్వులను దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు అంటే సంఘంతో పోలుస్తున్నాడు. సంఘం అంతా కూడా ఎప్పుడులాగా ఎలా ఉండాలంటే ఈ అడవి పువ్వులతో పోల్చబడి ఉండాలి. అడవి పువ్వుల యొక్క వైభవం గురించి మనం ఆలోచిస్తే చాలా మేలైన ఆధ్యాత్మిక పాఠాలు ఈ రోజు మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. అయితే ఇక్కడ గురించి ఒక మాట మనం చదివి ముందుకెళ్దాం. చూడండి, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనను అలంకరింపబడలేదు. హల్లెలూయా.
ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. అడవి పువ్వు ఏంటి, సొలొమోన్ ఏంటి? అడవి పువ్వు ఎక్కడ, సొలొమోన్ ఎక్కడ? సొలొమోను వైభవం ఎక్కడ, అడవి పువ్వు వైభవం ఎక్కడ? మనం న్యాచురల్ గా శారీరకంగా భూపరంగా ఆలోచిస్తే అడవి పువ్వు వైభవం కంటే సొలొమోను వైభవం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ యొక్క ఆలోచనతోనే సంఘం అంతా కూడా మనం మోసపోతూ ఉంటాం. మనం ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం కనుక తెరిస్తే సొలొమోను వైభవం కనబడుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే సొలొమోనుకి ఉన్నతమైన జ్ఞానం ఉంది. దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు వరం ఇచ్చాడు. ఏం కావాలంటే నా జ్ఞానం కావాలన్నాడు. దేశంలోనే సొలొమోను కంటే జ్ఞాని ఎవరు లేరండి. హల్లెలూయా కదా. దేశంలోనే ప్రపంచంలోనే సొలొమోను కంటే జ్ఞాని ఎవరు లేరు. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. ఈ సొలొమోను వైభవం గురించి ఆలోచన చేస్తే రాసుకున్న వాళ్ళు రాసుకోండి, వాక్యాలు టిక్ పెట్టుకోండి. సొలొమోను యొక్క ఆస్తి గురించి నేను మీకు చెప్తాను. సొలొమోను యొక్క ఆస్తి 40,000 గుర్రాలండి. హల్లెలూయా. సొలొమోనుకి ఎన్నో ఉన్నాయి తెలుసా? 40,000 గుర్రాలు ఉన్నాయి. హల్లెలూయా. రాసుకోండి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే మీకు కనబడుతుంటాయి. హల్లెలూయా. 40,000 గుర్రాలు ఉన్నాయి, 1,400 రథాలు ఉన్నాయి, అవండి 12,000 అశ్వక దళం ఉంది, 12,000 అశ్వక దళం ఉంది, అనేక ఓడలు ఉన్నాయి, 700 భార్యలు, 3 ఉపపత్నులు ఉన్నారు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం 666 మణుగుల బంగారము సంసోను యొక్క ఆధ్యయనంలోనికి వస్తుంది అనమాట. హల్లెలూయా. తన సంపాదన ఏంటంటే సంవత్సరానికి 666 మణుగుల బంగారం వస్తుంది అనమాట తన సంపాదన. హల్లెలూయా. అంటే ప్రపంచంలోనే చాలా 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 ఉన్నతమైన ధనవంతుడు అని చెప్పడంలో ఆశ్చర్యపడవసరం. దేవుడు ఈ అడవి పువ్వుల గురించి మాట్లాడుతూ ఓకే, ఈ అడవి పువ్వులను ఎవరితో పోల్చాడు తెలుసా? సొలొమోనుతో పోల్చాడు దేవుడు. సొలొమోను వైభవం కంటే హల్లెలూయా అధికమైన వైభవం ఎవరికి ఉందట? ఈ అడవి పువ్వులకు ఉంది. హల్లెలూయా. మరి ఈ అడవి పువ్వుల యొక్క ఉన్నతమైన ఆ గొప్పతనం ఏంటో మనం తెలుసుకోండి. ఇప్పుడు ఈ అడవి పువ్వులను ఎవరు వేశారు, ఎవరు వీటిని పెంచుతున్నారు అది ఆలోచన చేస్తే ఈ అడవి పువ్వులు ఏ మనుషుడు పెంచట్ల. వినాలి, ఈ అడవి పువ్వులను ఏ మనుషుడు పెంచట్ల. మనందరికీ తెలుసు అది గడ్డి అండి, అది ఎందుకు పనికిరందండి, వాటంతటికి అవే వస్తే ఎండిపోతాయని మనం గడ్డి పువ్వులు చూసినప్పుడు వాటిని పట్టించుకో. దాని వెనక మళ్ళీ దేవుని చిత్తం ఉంది, దాని వెనక మళ్ళీ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఎందుకంటే దేవుడు వాటి జాతులను అన్నిటిని చేశాడు. సృష్టిలో భూమి మీద మొలిపించు సమస్తము చిన్న పచ్చ గడ్డి కాడ నుంచి పెద్ద వృక్షం వరకు దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క కృప ఉంది. హల్లెలూయా. ఈ గడ్డి పువ్వులకు ఆధారం ఎవరంటే దేవుడే. గడ్డి పువ్వులను పెంచేది దేవుడే, వాటికి సువాసన ఇచ్చేది దేవుడే, వాటికి అందం ఇచ్చింది దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే గడ్డి పువ్వులను చూడండి, అవి కష్టపడవు, అవి వడకవు, కానీ వాటి వైభవము చాలా ఉన్నతమైనది. హల్లెలూయా. ఈరోజు మన జీవితం ఎలా ఉండాలంటే గడ్డి పువ్వులా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? గడ్డి పువ్వుకి తెలుసు నేను చచ్చిపోతాను, సాయంత్రానికి పొద్దున్నే మొలుస్తాను, పొద్దున్నే చక్కగా సూర్యరశ్మితో పాటు చాలా ఆహ్లాదకరంగా చాలా అందంగా పువ్వు విరబోస్తాను, చక్కగా ఉంటాను, సాయంత్రానికి నేను ఎండిపోతాను. అంటే దానికి ఎటువంటి అహంకారం ఉండదు, ఎటువంటి ఆవేశం ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు. దేవుడిచ్చిన సమయంలో అది ఎలా ఉండాలో అలా ఉంటది. ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపటి భవిష్యత్తు గురించి ఈ రోజే నేనేం చేయాలి అన్నది కాదు. దేవుడు నేను ఏ స్థాయిలో ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థాయిలో ఆ స్థితిలో నువ్వు నేను దేవునికి నమ్మకంగా ఉండాలి అన్న దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుని ఉద్దేశం అది, దేవుని యొక్క ఆలోచన అది. ఓకే, ఇప్పుడు గడ్డి పువ్వు గురించి మనం చూద్దాం ఒకసారి. మనం మొట్టమొదటి పాట రాసుకోండి. గడ్డి పువ్వు ఎలా ఉంటదంటే చాలా వరకు గడ్డి పువ్వులు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయండి. హల్లెలూయా. తెలుపుగా ఉంటాయి. హల్లెలూయా. తెలుపుగా ఉంటాయి లేదా అందంగా ఉంటాయి. కొన్ని పువ్వులు తెల్లగా ఉండొచ్చు, కొన్ని పువ్వులు పసుపు ఉండొచ్చు, కొన్ని పువ్వులు పచ్చగా ఉండొచ్చు. హల్లెలూయా. కానీ గడ్డి పువ్వులు ఎలా ఉంటాయి చెప్పండి? అందమైనవి. అందరూ చెప్పండి, గడ్డి పువ్వు ఎలా ఉంటది? అందమైనది. ఇప్పుడు ఈ గడ్డి పువ్వుతో నన్ను పోల్చుకోమన్నారు పాస్టర్ గారు, ఇది నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచన మీకు వస్తే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. హల్లెలూయా. గడ్డి పువ్వుకి దేవుడే ఆధారం, గడ్డి పువ్వుల్ని పెంచేది దేవుడే, వాటికి సమయాన్ని నియమించింది దేవుడే, వాటిని పోషించేది దేవుడే, వాటిని బ్రతికింపజేసేది దేవుడే, వాటిని చంపేది దేవుడే. హల్లెలూయా. అది ఆయన ఇష్టం. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు అంటాం. ఇర్మియా గారు కూడా ఇలాగే బాధపడుతుంటే, ఎందుకు ప్రభా ఈ ప్రజల దగ్గరికి పంపిస్తున్నావు, వాళ్ళేమో మాట వింటలేదు, నీ మాట ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మాట వింటలేదు అని చెప్పి బోర్ను ఏడుస్తూ ఉంటే అర్జెంటుగా నువ్వు లేచి ఊరి చివరికి వెళ్ళి
కుమ్మరవాని ఇంటికి వెళ్ళు అని చెప్పి ఒక కుమ్మరవాని ఇంటికి పంపించినప్పుడు కుమ్మరవాని ఇంటికి వాకిటిలోనికి వెళ్ళి ఇరిమేజర్ చూస్తుంటే ఆ కుమ్మరవాడు సారపైన మట్టితో ఒక పాత్రను చేస్తున్నాడు. హల్లెలూయా. అదేమో విరిగిపోతుంది, చేతిలో నిలవట్లేదు, ఇరిగిపోతుంది, పడిపోయిన దాన్ని, విరిగిపోయిన దాన్ని మరలా చేతిలోకి తీసుకున్నాడు, మరలా సారపైన పెడుతున్నాడు. దేవుడు అడిగాడు ఇర్మియాని. అతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో విరిగిపోతున్న పాత్ర, అంటుకోని పాత్ర, మట్టి. ఆ కుమ్మరవాని మాట వినప్పుడు దాన్ని మరలా తీసుకుని ఆ సారపైన పెట్టి ఒక మంచి పాత్రను చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రభు అని చెప్పినప్పుడు, ఈ కుమ్మరవాడు ఆ మట్టికి చేసినట్లుగా నేను నీకును నా ప్రజలకి చేయట్లేదా అన్నాడు దేవుడు. అంటే మట్టి యజమాని ప్రశ్నించే హక్కు లేదు. కుమ్మరవాని చేతిలో ఉన్న మట్టి మెత్తదవ్వాలి. కుమ్మరవాని చేతికి ఎలా నొక్కితే, ఎలా అనిపితే అలా అనుపు చేయబడాలి. అది యజమానికి ఎదురు చెప్పడానికి వీల్లేదు. అలాగే గడ్డి పువ్వు లాంటి మన జీవితము దేవునికి అప్పగించుకోగలిగితే ఒక మంచి సువాసన వెదజల్లే ఆ పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడనటం ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. రైట్. గడ్డి పువ్వు యొక్క ప్రాముఖ్యత, మొట్టమొదటి పాఠం, గడ్డి పువ్వులు చాలా అందమైనవి. రాయండి, అందమైనవి. బ్రాకెట్ లో పరిశుద్ధత అని రాయండి. అందము, దేవుడు మనకి ఇచ్చిన అందం ఏంటో తెలుసా? పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకంలో నీకు ఎన్నో చింతలు ఉండొచ్చు డియర్ బ్రదర్, డియర్ సిస్టర్. హల్లెలూయా. నీకు ఎన్ని రోగమైన ఉండవు, చింతైన ఉండవు, వ్యధలైన ఉండవు, ఎన్ని బాధలు ఉండాలో అన్ని నీకు ఉన్నాయేమో. హల్లెలూయా. వాటన్నిటిని గురించి నువ్వు చింతించడం ద్వారా, ఏడవడం ద్వారా, రొమ్ము కొట్టుకోవడం ద్వారా, మనుషులకి చెప్పుకోవడం ద్వారా, లేకపోతే లోకంలో ఉన్నవన్నీ చేయటం ద్వారా నీకు ఎటువంటి సమాధానం, ఎటువంటి నెమ్మది రాదు. హల్లెలూయా. నీకున్న చింతలన్నిటిని కూడా నువ్వు దేవుని మీద వేసి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని వాక్యం చెప్తాను. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు 24వ వచనం నుంచి 34వ వచనం, ఇంచుమించు 10 వచనాల్లో యేసు ప్రభువు మనుషుల యొక్క చింత గురించే మాట్లాడారు, పక్షుల గురించి మాట్లాడారు, అడవి పువ్వుల గురించి మాట్లాడాడు. పక్షులను ఎవరు పోషిస్తున్నారు? అడవి పువ్వులు ఎవరు పోషిస్తున్నారు? అవి కష్టపడతలేదు, కొట్లలో కూర్చుకోనట్లేదు కదా. ఆకాశ పక్షులు నేనే పోషిస్తున్నా. అడవి పువ్వులు చూడండి, అవి కష్టపడవు, వణకవు. వాటిని ఎవరు బ్రతికిస్తున్నారు? వాటి వెనక మళ్ళీ ఎవరు హస్తం ఉందంటే నేనే ఉన్నాను కదా. మీరు అడవి పువ్వుల కంటే, ఆకాశ పక్షుల కంటే మీరెంతో శ్రేష్టమైన వారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనకి వాక్యం అర్థం అవడానికి దేవుడు కొన్ని ఉపమానాలు వాడారు. ఆ ఉపమానంలో భాగమే అడవి పువ్వులు. ఈ అడవి పువ్వు మనిషి జీవితానికి ఎందుకు పోల్చబడిందంటే, అడవి పువ్వులు లేదా గడ్డి పువ్వులు చాలా అందమైనవి. మన జీవితాన్ని కూడా దేవుడు సృష్టించినప్పుడు చాలా అందంగా ఉంది. మన జీవితం కూడా చాలా పరిశుద్ధంగా ఉంది. కానీ మన సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో మనుషుల మాటలు విని లోక వైరమును నేర్చుకుని దేవునిచ్చిన పరిశుద్ధతను, దేవునిచ్చిన అందాన్ని మనం పోగొట్టుకుంటాం. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, యాకోబు చెప్తాడు, నీతిమంతుల ప్రార్థన మాత్రమే మనవపూర్వకమైనది, అది బహుబలము కలిగినది. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఆయనకి చెవుడుందంటావా? దేవుడు మనల్ని ఎందుకు సహాయం చేసి ఆదుకోలేకపోతున్నాడు? ఆయన చెయ్యి కొరచంగా ఉందా అంటావంటే, యెషయా ప్రవక్త చాలా చెప్తున్నాడు, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఆయన చెవులు మందంగా లేవు, ఆయన చెయ్యి కొరచంగా లేదు, మీ పాపములు అడ్డుగోడలుగా ఉన్నాయి అన్నాడు. దేవుడు కరుణించకుండా ఉండడానికి, దేవుడు కాపాడకుండా ఉండడానికి, దేవుడు రక్షణ ఇవ్వకుండా ఉండడానికి ఆయన నిలబడే బొమ్మ కాదు. ఆయన సజీవుడైన దేవుడు. యేసు అనే ప్రభు ఆయన సజీవుడు. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అంటే, మన నడిపింపులు ఎందుకు అనేకమైన అవరోధాలు వస్తాయి అంటే, మనము సరిచేయబడాలి. హల్లెలూయా. సరిచేయబడకుండా పాపములో, లోకంలో మనసుకు నచ్చినట్లుగా సొంత జ్ఞానంతో వెళ్ళిపోతే మన అందము, మన వైఖరి చెడిపోతుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ప్రణాళిక మన జీవితంలో ఉంది. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, నా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం నేను పరిశుద్ధులుగా ఉంటాను. దేవుడు మనల్ని ఎలా చేశాడు తెలుసా? అందమైన వారుగా చేశాడు. నువ్వు నల్లగా ఉండొచ్చు, ఒకళ్ళు తెల్లగా ఉండొచ్చు, ఒకళ్ళు హైట్ ఉండొచ్చు, ఒకళ్ళు పొట్టుగా ఉండొచ్చు, ఒకళ్ళు లావుగా ఉండొచ్చు, ఒకళ్ళు సన్నగా ఉండొచ్చు. ప్రశ్నించే హక్కు మనకు లేదు. దేవుడు ఏ ఆకారంలో, ఏ రూపంలో, ఏ పోలికలో దేవుడు చేశాడో అది ఆయన ఇష్టం. ఆయన ఎలాంటి జీవితం ఇచ్చాడో అలాంటి జీవితం మనం దేవుని కోసం జీవించాలి. ఓకే. ఎలాంటి స్టామినా ఇచ్చాడో, ఎలాంటి బలాన్ని ఇచ్చాడో, ఎలాంటి శక్తిని ఇచ్చాడో, ఆ బలము, ఆ శక్తి, ఆరోగ్యము, ఎన్ని దినాలు అయితే దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు, అన్ని దినాలు కూడా దేవుని కోసం మాత్రమే మనం బ్రతకాలి. ఆయనకు మహిమ తీసుకొచ్చే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. మొదటి పాఠం ఏంటో తెలుసా? అడవి పువ్వులు అందమైనవి. మన ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవాల్సింది పరిశుద్ధత. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. పరిశుద్ధుల యొక్క విజ్ఞాపన,
పరిశుద్ధుల యొక్క నీతిమంతుల యొక్క ప్రార్థన మన్వపూర్వకమైనది, అది బహు బలము కలిగిందని వాక్యం చెప్తుంది. మనము ఎప్పుడైతే పరిశుద్ధులుగా మారతామో, యేసు రక్తంతో మనల్ని మనం కడుక్కుని దేవుని వైపు తిరుగుతామో, దేవుని నీతిని ఆపాదించుకుంటామో, అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడగలుగుద్ది. దానియేలు నీతిమంతుడు అని రాయబడింది. దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి దినం అనే దానియేలు ప్రార్థన ధూపము దేవుని సింహాసనాన్ని తాకింది. హల్లెలూయా. చెల్లి తెలియజెప్పండి. దేవుని దూత 22వ రోజు వచ్చి అంటుంది, దానియేలు నువ్వు దేవుని ప్రియుడవయ్యా. దానియేలుకి ఇచ్చిన సాక్ష్యం, దేవుని దూత వచ్చి చెప్తున్న సాక్ష్యం, నువ్వు దేవుని ప్రియుడివి. మొదటి రోజునే నీ ప్రార్థన దేవుని సన్నిధిని తాకింది. నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని సింహాసనం కాడికి వచ్చింది. నువ్వు దేవుని ప్రియుడివి, నువ్వు దేవుని నీతిమంతుడివి అని దేవుని దూత దానియేలును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఈ రోజు కన్నీటితో, వ్యధతో, వేదనతో, దుఃఖముతో ఏడుస్తున్న నీ జీవితానికి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన పరిశుద్ధతను కనుక నువ్వు కాపాడుకోగలిగితే, నువ్వు పరిశుద్ధత కలిగి నువ్వు జీవించగలిగితే, నా సన్నిధి నీ మీదే ఉంటది, నా సన్నిధి నీతోనే ఉంటది, నా హస్తం నిన్ను పట్టుకుని ఉంటది, నా అడుగులు నీ అడుగులు వెంటనే పడతాయి. నువ్వు దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే, లోకానుసారమైన ఆచరణతో కనుక నువ్వు జీవిస్తే, లోక తలంపులతో బ్రతికితే, లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు. అతనికి తెలియకుండానే దేవునికి దూరం అయిపోతున్నాడు. అతనికి తెలియకుండానే దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడుతున్నాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వకండి, లోకానికి చోటు ఇవ్వకండి, యథార్థతకు చోటు ఇవ్వండి, వాక్యానికి చోటు ఇవ్వండి, విధేయతకు చోటు ఇవ్వండి, పరిశుద్ధతకు చోటు ఇవ్వండి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఏ వ్యక్తి అయితే అందమైన జీవితాన్ని జీవిస్తాడో, దేవుని కన్నులకు ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే అందంగా కనబడుతుందో, ఎవరైతే యేసు రక్తంతో వారి పాపాలు కడుక్కుని ప్రతిరోజు దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయబడి దేవుని పరిశుద్ధులుగా బ్రతుకుతారో, వారి జీవితంలో దేవుని రాజ్యం చూడగలుగుతాం. మొట్టమొదటి పాఠం, అడవి పువ్వులు అందమైనవి. హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటి పాఠం ఏంటి? అడవి పువ్వులు అందమైనవి. పరిశుద్ధత. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. పాపములు రక్తము వలె ఎర్రనవైనను, అవి హిమము వలె తెల్లబడును. అల్లలో ఇదిగో, మీరు నా యొద్దకు రాగలిగితే మీ నల్లటి పాపాలైనా ఎర్రటి పాపాలైనా తెల్లము వలె హిమము వలె బొర్రు గొచ్చు వలె తెల్లగా నేను చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గొర్రె బొచ్చు ఎలా తెల్లగా ఉంటుందో, హిమము మంచు ఎలా తెల్లగా ఉంటుందో, మీ ఎర్రటి పాపాలు నల్లటి పాపాలని నేను తెలుపుగా మారుస్తాను. హల్లెలూయా. ఈ రోజున పగిలిపోయిన జీవితం, హల్లెలూయా, విరగొట్టబడిన జీవితం, నలిగిపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం, సమాధానం నెమ్మది లేని జీవితాలతో ఎవరైనా ఉంటే వారు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? ఇదిగో జీవితాలను బాగు చేసే దేవుడు, అందంగా మార్చే దేవుడు, అతికించే దేవుడు, మరలా కట్టే దేవుడు, పోగొట్టుకున్నదంతా మరలా ఇచ్చే దేవుడు, అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు ప్రభు అయిన యేసు. ఆయన యొద్దకు విరిగిపోయిన జీవితంతో వస్తే ఆయన మరలా బాగు చేస్తాడు. ఆయన యొద్దకు విరిగి నలిగిన హృదయంతో వస్తే ఆయన మరలా ఆదరిస్తాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో, నీ బ్రతికి ఎలా ఉందో, నీ కుటుంబం ఎలా ఉందో, అలాగే యేసయ్యా నీ దగ్గరికి నేను వస్తున్నా, నా జీవితాన్ని కట్టు, నా ఇంటిని కట్టు, నా బ్రతుకుని కట్టని యేసయ్యకి ఎవరైతే అప్పగించుకుంటారో వారి బ్రతుకులకు, వారి జీవితాలకు నా దేవుడు యజమానుడిగా మారుతాడు. వారిని ఆదరించగలుగుతాడు, వారికి సహాయం చేయగలుగుతాడు. ఈ రోజు అందాన్ని పోగొట్టుకున్నావేమో, పరిశుద్ధతను పోగొట్టుకున్నామో, నీతిని పోగొట్టుకున్నావా, సమాధానాన్ని పోగొట్టుకున్నావా, నెమ్మదిని పోగొట్టుకున్నావా, దేవునికి వైరంగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? తప్పుపోయిన కుమారుడు మరలా తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్లుగా మరలా దేవుని వాక్యంలోనికి రాగలిగితే, దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని వైపు చూడగలిగితే మరలా అందమైన జీవితాన్ని దేవుడు. పోగొట్టుకున్న వస్త్రాలు ఇవ్వబడ్డాయి, ఉంగరం పెట్టబడింది, జోడులు తొలగించబడ్డాయి, కొవ్విన దూడ వధించబడింది. హల్లెలూయా. పోయిన వైభవము, పోయిన మహిమ, పోయిన వస్త్రాలు మరలా తప్పుపోయిన కుమారుడికి వచ్చేసి, దేవుడు నేను త్రోసివేట్లా, నేను పాపిని కదా, నేను రహస్య పాపంలో ఉన్నాను కదా, బలహీనతలో ఉన్నాను కదా, దేవుని వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను కదా అని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో. నా జీవితం ఎలా సరి చేసుకోవాలి, దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నేనే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు ఒకవేళ ఏడుస్తున్నావేమో.
మరలా దేవుని వద్దకు రాగలిగితే, నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవుని అధికారానికి అప్పగించుకోగలిగితే పోయిన అందాన్ని మరలా దేవుడు పోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత, అవి ఎంతో అందమైనవి. మన జీవితం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా మారాలి. చెప్పండి అందరూ కూడా పరిశుద్ధత. అందరు పక్కన వరకు చెప్పండి, పరిశుద్ధతతో సద్భక్తితో జీవించు, దేవుని మహిమ నువ్వు చూడబోతున్నావు. ఎస్, అడవి పువ్వులు అట అందమైనవి. హల్లెలూయా. సొలొమోను జీవితంలో మనం చూస్తే సొలొమోనుకి దేవుడు ఎంతో అందాన్ని ఇచ్చాడు, ఎంతో వైభవాన్ని ఇచ్చాడు. ఎవరికి లేని జ్ఞానం సొలొమోనుకు ఉంది. సొలొమోను జ్ఞానము, సొలొమోను పరిపాలన బట్టి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి వైభవంతో కూడిన సొలొమోను జీవితం, అంత అందమైన సొలొమోను జీవితం ఆఖరికి వచ్చేసరికి ఎలా అయిపోయింది చూడండి. హల్లెలూయా. 700 భార్యలట. హల్లెలూయా. 300 మంది ఉపపత్నులు, మొత్తం కలిపితే 1000 మంది. ఒక 100 కుటుంబాలు, ఒక 50 కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు నివసించే చోటుకి కాలనీ పేరు రాస్తారు, పలానా కాలనీ అని. హల్లెలూయా. సొలొమోను 1000 మంది కుటుంబాలకి ఒక కాలనీ పేరు సొలొమోను కాలనీ. సొలొమోను గారికి కరవాలంటే ఏ ఇంట్లో ఉన్నాడు ఆవిడకి తెలిసేది కాదు. హల్లెలూయా. 1000 ఇళ్ళు ఉన్నాయి ఆయనకి, ఏ ఇంట్లో ఉన్నాడు ఆవిడకి తెలిసేది కాదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూడండి. అందుకని అంటాడు, దుర్దినములు రాకముందే, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అన్నాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ తో రాశాడు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని నేను చెరిపి వేసుకున్నా. బహు భార్యలను చేసుకుని ఆఖరికి తన జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? అష్టోరత దేవతలకు, హల్లెలూయా, బయలులకు, అనేక రకములైన అన్య దేవతలకు బలులర్పించాడండి. వాటికి మొక్కాడు, వాటికి సాగిలు పడ్డాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఆఖరికి భ్రష్టుడిగా మారాడు అతడు. దేవునిచ్చిన జ్ఞానం, దేవునిచ్చిన వైభవం ఎంతో గొప్పది. ఎందుకంటే సొలొమోను వైభవం కంటే ఎక్కువ వైభవంతో అలంకరించబడివి ఇవి. హల్లెలూయా. ఎంతో ఘనతనిస్తే సొలొమోను దాని అంతటిని పోగొట్టుకున్నాడు. చూడండి, అందాన్ని పోగొట్టుకున్నాడు, వైభవాన్ని పోగొట్టుకున్నాడు సొలొమోను. హల్లెలూయా. తెలియజెప్పండి. మన జీవితం కూడా అంతే. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సంసోను కూడా తీసుకోవచ్చు. సంసోను చాలా అందమైన జీవితం. తల్లి గర్భంలోనే మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు, ఇదిగో నీ బిడ్డ తల మీదకి క్షవరపు కత్తి రాకూడదు, నాజీరీ చేయబడకూడదు, చచ్చినది ముట్టకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, అతని మీద నా ఆత్మ నివసిస్తుంది కనుక ఫిలిస్తీన్లందరూ, శత్రువులందరూ కూడా భయపెట్టడానికి, చెదరగొట్టడానికి, దేవుని ప్రజలను నడిపించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం అన్నాడు సంసోన్ని. హల్లెలూయా. అలాంటి సంసోను తన వైభవాన్ని పోగొట్టుకున్నాడు. సొలొమోను తన వైభవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజు అడవి పువ్వుగా దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు కనుక ఒకవేళ ఆ అందాన్ని, ఆ వైభవాన్ని, అభిషేకాన్ని, ఆ తలంతును, ఆ నీతిని, నీ పిలుపుని, నీ యథార్థతను పోగొట్టుకుంటే రా, మరలా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. బ్రదర్ వినాలండి, హల్లెలూయా, వినాలి. హల్లెలూయా. మరలా పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అన్న, 1 సంవత్సరం కిందట, 2 సంవత్సరాలకి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, కానీ నేను ప్రార్థనలో చల్లారిపోయాను, అవిధేయతలోనికి వెళ్ళాను, లోకంలోనికి వెళ్ళాను. దేవునితో నేను మనసు విప్పి మాట్లాడిన రోజు చాలా అయిపోయినాయి. దేవుని కాలింగ్కి, దేవుని పిలుపుకి నేను దూరం అయిపోయాను అని ఒకవేళ పిలుపు గురించి నువ్వు ఏడుస్తుంటే, పిలుపు గురించి నువ్వు బాధపడుతుంటే, మరలా నువ్వు యథార్థతతో, పరిశుద్ధతో దేవుని పాదంలో మన చేతులు ఎత్తగలిగితే మరలా మొదటి పిలిచిన దేవుడు రెండో మాట కూడా నేను పిలుస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు మనసు వేరు, దేవుని మనసు వేరు. మనుషులు ఎదుట మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వారికి చాలా కృతజ్ఞతతో సారీ చెప్పిన, చాలా వినయమతో, వినమ్రతతో సారీ చెప్పిన వాళ్ళు ఓకే బ్రదర్ పర్లేదు క్షమించాను అంటారు. కానీ మనం వారి ఎడల చేసిన అపరాధాన్ని వాళ్ళు మర్చిపోలేరు. మనం సారీ చెప్పినప్పటికీ వాళ్ళు పర్లేదు క్షమించాను అన్నప్పటికీ 1కి 100 మార్లు మనం చేసిన తప్పిదాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అది మనుషుల క్షమాపణ. కానీ దేవుని మనసు అలాంటిది కాదు. దేవుని ఎదుట మనం ఎన్ని తప్పిదాలు చేసినా, ప్రభువా తెలుసో తెలియక నేను చేశాను, ఇక నుంచి నేను అలా చేయను, నేను మారు మనసు పొందుతున్నా, నన్ను క్షమించి వాడుకో ప్రభు అని అడగగలిగితే దేవుడు ఎన్నడూ నీ అపరాధాన్ని జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎన్నడూ నీ యొక్క ఆ తప్పులను జ్ఞాపకం చేసుకోండి, నీ బలహీనతలు జ్ఞాపకం చేసుకోడు. ఎందుకు తెలుసా? ఆయన కృప కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి డియర్ బ్రదర్ సిస్టర్, అడవి పువ్వు లాంటి అందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ అందాన్ని, ఆ నీతిని, యథార్థతను, పరిశుద్ధతను, దేవుని పిలుపుని, దేవుని కృపావరాన్ని, దేవుని తలంతుని నువ్వు ఒకవేళ మిస్యూజ్ చేసుకుంటే, ఒకవేళ వాటిని విడిచిపెట్టి దూరం అయిపోతే, ఒకవేళ దర్శన వరాన్ని కోల్పోతే, భాషల వరాన్ని కోల్పోతే, దేవుడు ఇచ్చిన ఆ 12 వరాల్లో ఒకవేళ దేనిని వదిలిపెడితే, హల్లెలూయా. తెలియ 9 కదా,
కృపవరాలు. హల్లెలూయా. ఒకవేళ ఆ 9 కృపవరాలను ఒకవేళ దేనిని పొందుకొని మరలా దాన్ని విడిచిపెట్టేసుకుంటే, ఒకవేళ చేతులారా ఏదైనా పాపం చేసి పోగొట్టేసుకుంటే ఏడవద్దు, భయపడద్దు. ఇక నేను ఎందుకు పనికిరాను, ఇక నా పని అయిపోయింది అనే అసంతృప్తి మాటలతో, అవిశ్వాస మాటలతో నువ్వు అక్కడే కూర్చోవద్దు. దేవుడు మరొక అవకాశం ఇస్తాడు. దేవుడు మరొక ఛాన్స్ ఇస్తాడు. ప్లీజ్ రండి దేవుని దగ్గరికి. మరలా దేవుడు నింపడానికి దేవుడు సర్వశక్తి కలిగింది. గెలవడానికి దేవుడు సర్వశక్తి కలిగినాడు. నిన్ను వాడుకోవడానికి దేవుడు సర్వశక్తి కలిగింది. పోగొట్టుకున్నవన్నీ దేవుడు నిమిషంలో, రెప్పపాటు, సెకండ్ సమయంలో దేవుడు మరలా ధారాళముగా ఇవ్వగలిగిన దేవుడు. అందుకని నీతినైన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీరు అడిగినవన్నీ కూడా మీకు వస్తాయి. అందుకే యోహాను సువార్త 15 నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవరైతే నాలో అంటుకట్టబడతారో తీగగా, ఆ తీగలన్నీ కూడా ఫలిస్తాయి. నాకు వేరుకోండి మీరేం చేయలేరు. మీరు నా యందు నిలిచున్న ఎడల నేను మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు మీరు ఏం కావాలో అది అడగండి, అది నేను చేస్తాను. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహా మహిమను పొందుతున్నాడని వాక్యం చెప్తాను. హల్లెలూయా. దేవుని బ్రదర్, మొదటి పాఠము అడవి పువ్వులు అందమైనవి. ఈ అందమైన జీవితం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందాన్ని పోగొట్టుకుంటే మరల దేవుడు అందాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రెండో పాటలోనికి రండి. రెండో పాట, అడవి పువ్వులు మంచి సువాసన కలిగినవి. అడవి పువ్వులకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి తెలుసా? సువాసన వెదజల్లే పువ్వులు ఏంటవి, ఎప్పుడు కూడా సువాసనగా ఉంటాయి. బ్రాకెట్ లో రాండి, ఈ పాటను మనం ఎలా తీసుకున్న సాక్షార్థమైన జీవితం. ఫస్ట్ అందమైనది పరిశుద్ధత, రెండు సువాసన, సాక్షార్థమైన జీవితం. మనం దేవునికి ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. ఇంకా బాగా మన భాషలో అర్థం అవ్వాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని నమ్ముకుని ఆయన రాజ్యముగా మనల్ని ప్రకటించాడు. పేతురు అంటాడు, ఇదిగో యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారిని లేదా సార్వత్రిక సంఘాన్ని పోల్చి ఏం చెప్తాడు తెలుసా? పేతురు, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని పోల్చాడు పేతురు. హల్లెలూయా. ఎవరండి ఏర్పరచబడిన వంశం? ఎవరు రాజులైన యాజక సమూహం? యేసు రక్తంతో కడగబడిన వారు, యేసు క్రీస్తు నామం నిమిత్తం శ్రమ పడుతున్న వారు, యేసు క్రీస్తు పరిశుద్ధత నిమిత్తం, యథార్థత నిమిత్తం ఈ లోకంతో ఎదురు పోరాడుతున్న వారందరూ కూడా సాక్షులే. హల్లెలూయా. ఈ లోకంతో కలిసిపోయి, ఈ లోకంతో కలిసి మెలిసి తానా తందానంటూ చెయ్యి వేసుకుని వెళ్ళిపోతే నువ్వు దేవునికి శత్రువు అవుతావు. లోకంలో మంచిది లేదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జోపుడ్డమ్మ. అందుకే లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరని యాకోబు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని యోహాను చెప్తాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జోపుడ్డమ్మో, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి అంటున్నాడు యోహాను. డియర్ బ్రదర్ సిస్టర్, ఈ లోకంలో మనం యేసు కొరకు బతకాలి, యేసు కోసం బతకాలి, ఆయన వాక్యం ధరించుకుని బతకాలి. ఒకసారి చూస్తారా వాక్యం ఏం చెప్తుంది? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 2 14 వచనం, 15 వచనం, 16 వచనం, 3 వచనాలు తొందరగా అందించండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14 వచనం, నా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తర్వాత, రక్షింపబడే వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. అబ్బా, వాళ్ళు ఏం చెప్తారు చూడండి అపోస్తలులందరూ కూడా, మేము దేవునికి సువాసనై ఉన్నాం. మాలో సువాసనకు కారణం ఏంటి తెలుసా? దేవుని జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి జ్ఞానం? దేవుని ఆత్మ వారిలో నివసించడం ద్వారా దేవుని జ్ఞానము వీరులోనికి వచ్చింది. హల్లెలూయా. దాన్ని వివేకం అంటాం. దేవుని జ్ఞానం అంటే మరొక భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, దేవుని నడిపింపు. దేవా నేను ఎలా నడవాలో నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు ఆలోచన ఇవ్వండి అంటాం కదా, మనం ప్రార్థన చేస్తాం కదా. అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటో తెలుసా? సువార్త నిమిత్తం, రక్షణ నిమిత్తం, ఎదుటి వారికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం నిమిత్తం మేము దేవునికి సువాసనగా ఉన్నామంటున్నారు. మరొక చోట అంటున్నారు, మేము దేవునికి ఆ జ్ఞానం అనే సువాసనతో మేము ఉన్నామంటున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చాడంటే సువాసన ఇచ్చాడు. సువాసన మనకి ఎలా వచ్చిందంటే 3 పాఠాలు చెప్తా. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు సువాసన వచ్చింది. ఒకప్పుడు మురికి కప్పు పాపముతో దౌర్భాగ్యముగా దుర్గంధమైన స్థితిలో ఉన్న మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి సిలువ పైన తన రక్తమును చిందించి తన రక్తంతో మన దుర్గంధం అనే కంపును కొట్టివేశాడు.
శాపం అనే కంపును కొట్టివేశాడు ఆయన, పాపం అనే కంపును కొట్టివేశాడు. లోకంలో పాపపు బ్రతుకులో పాపపు ఉచ్చులో ఉన్న మనలను యేసు క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా సువాసన ఇచ్చే ఒక పరిమళ తైలముగా మన దేవుడు మార్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం ద్వారా సువాసన వచ్చింది, దేవుని వాక్యం ద్వారా సువాసన వచ్చింది, ఆయన నామం ద్వారా సువాసన వచ్చింది. మనము ఎవరి కోసం బ్రతకాలంటే మనము దేవుని వారము, యేసు క్రీస్తు వారము, ఆయన ధరించుకున్న వారము, ఆయన రక్తంతో విమోచించబడిన వారము, ఆయన నామంలో రక్షణ పొందిన వారము, పాపము విషయమే చచ్చి యేసు పునరుత్థాన శక్తితో నిలబడిన వారం మనం. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు అంటే సాక్షులము. పక్కన వరకు చెప్పండి, సాక్షులము. యేసుకు మాత్రమే సాక్షులము, మనుషులకి కాదు, రాజకీయ నాయకులకు కాదు, ధనానికి కాదు, డబ్బులకు కాదు, లేకపోతే పదవులకు కాదు. ఎవరికి సాక్షులం అంటే యేసుక్రీస్తుకు మాత్రమే సాక్షులం. హల్లెలూయా. అడవి పువ్వులు ఎంత సువాసన వెదజల్లుతాయో మనము దేవుని కోసం సువాసన వెదజల్లాలి. అభిషేకం మన తల మీద ఉండాలి, అభిషేకం మన నోటి మీద ఉండాలి, అభిషేకం మన అవయవాల మీద ఉండాలి. నీ చెయ్యి తీసుకెళ్లి ఏ స్థలంలో పెడితే ఆ స్థలం అంతా నీ అభిషేకం స్ప్రెడ్ అవ్వాలి. అంటే నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము దేవుని అభిషేకంతో నింపబడాలి. ఏ ఇంటికి వెళ్తావు ఆ ఇల్లు దీవించబడాలి. ఏ స్థలంలో మాట్లాడితే ఆ స్థలం అంతా కూడా దేవుని అభిషేకంతో నింపబడాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాల ప్రాకారాలు లయమైపోవాలి, అపవాది ప్రాకారాలు లయమైపోవాలి, అపవాది కోటగోడలు కోల్చబడాలి. ఎలాంటి అభిషేకంతో ఆ రోజున ఆదిమ సంఘంలో అపోస్తులు కనపడ్డారు. అపోస్తులు నిలబడి భూమి మీద ప్రార్థిస్తుంటే భూమి తలకిందులుగా మారిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే పుతోను దెయ్యాలు, ఇంకా రకరకాల దెయ్యాలు సాక్ష్యం ఇస్తూనే వీళ్ళు జీవము కలిగిన దేవుని సేవకులను సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. చెరసాల ముందు పాటలు పాడుతుంటే చెరసాలు పగిలిపోయాయి. భూమి మీద ప్రార్థిస్తుంటే భూమి తలకిందులుగా మారింది. రోగాలు అపోస్తుల ముందు నిలబడలేకపోయాయి, దెయ్యపు శక్తులు అపోస్తుల ముందు నిలబడలేకపోయాయి, వ్యాధిగ్రస్తులు అపోస్తుల ముందు నిలబడలేకపోయారు. ప్రతి రోగము మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి దెయ్యపు శక్తుల మీద దేవుని అధికారం అభిషేకంతో వచ్చింది. హల్లెలూయా. ఈ అభిషేకం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో వచ్చాను వెళ్ళిపోతున్నాను, వచ్చాను వెళ్ళిపోతాను, ఇది కాదు మన జీవితం. ఎందుకు యేసుప్రభుని నమ్మాం? ఎందుకు యేసుప్రభు అధికారం మనలోకి వస్తుందంటే ఆయన సువాసన నిమిత్తం. హల్లెలూయా. రెండో పాఠం ఏంటో చెప్పండి, ఆయన సువాసన. హల్లెలూయా. 27:9 చదవండి ఒకసారి. సామెతలు 27:9 త్వరగా. సామెతలు 27:9 త్వరగా అందించాలి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు. చాలండి. హల్లెలూయా. తైలము అత్తరు హృదయాన్ని సంతోషపడుతుందంట. బ్రదర్, మీకు సంతోషం ఎందుకు లేదో తెలుసా? అందరు నా వైపు చూడండి. యేసు ప్రభువుని నమ్మి ఇంతకాలం అయిపోయింది అంటారు. ఏళ్ళ లెక్కట్టచ్చు, కొన్ని ఏళ్ళు కూడా సరిపో. 20, 30, 25, 50, 10, 5, 2, 3. హల్లెలూయా. కానీ లోపల సమాధానం లేదు, నెమ్మది లేదు, నవ్వు లేదు. అస్తవ్యస్తంగా ఉంటాయి మన జీవితాలు, మన కుటుంబాలు. ఏ గొంగలి చూసినా, ఏది కదిపినా అన్ని రోగాలే, అన్ని తెగిల్లే, కన్నీరే, దుఃఖమే, గొడవలే, దెబ్బలాట్లే. ఈ మూలకెళ్తే దెబ్బలాట, ఈ మూలకెళ్తే ఏడుపు, ఈ మూలకెళ్తే గొనుగుడు. ఇల్లులేమో సుందరంగా ఉంటాయి, ఇళ్లలో ఉన్న పరికరాలు చాలా అందంగా ఉంటాయి. ఎవడైనా ఇంటికి వచ్చాడు, అబ్బా ఇల్లు ఏముంది, ఫర్నిచర్ ఏముంది, సోఫా సెట్ ఏముంది, డైనింగ్ టేబుల్ ఏముంది, అబ్బబ్బబ్బా ఏసీలు, కార్లు, మేడలు, మిద్దెలు. ఎవరికి కావాలి ఇవన్నీ? దేనికి పని చేస్తే ఇవన్నీ? పోయే ప్రాణాన్ని అవన్నీ కాపాడతాయి. అంటే నీటిగా ఉంచుకోకూడదు అనేది నా ఉద్దేశం కాదు. అలా వీటన్నిటినీ మించి సొలొమోను వైభవం మించిన అడవి పూల గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఏముండాలి తెలుసా? నీ ఇంటిలో అభిషేకం ఉండాలి, నీ తల మీద అభిషేకం ఉండాలి. హల్లెలూయా. యేసు సువాసన ఉండాలి, నీ ఇంటిలో ప్రార్థన గది ఉండాలి, నీ ఇంటిలో ప్రార్థన ధూపం ఉండాలి, నీ ఇంటిలో దేవుని వాక్యం ఉండాలి, నీ జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. ఒకరు ఎవరైనా నీ ఇంటిలోకి వస్తే నీ ఇంటిని చూసి ఆనందించడం కాదు, నీ బిహేవియర్ని చూసి ఆనందించాలి. వీళ్ళు నిజంగా క్రైస్తవులు, వీళ్ళని చూస్తుంటే నిజంగా దేవుని చూస్తున్నట్టుగా ఉంది. ఈ సాక్ష్యాలు మనం వినాలి. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఎవరిని వస్తున్నారంటే మన ఇంటిని చాలా శుభ్రంగా నీట్గా చేసేసుకోండి. ఎందుకంటే ఇల్లు సరిగ్గా లేకపోతే తిట్టుకుంటారు వాళ్ళు. పైకి ఏమనలేకపోయిన లోపల ఇల్లు ఎవర్రా బాబు, ఇల్లు ఎట్టా ఉందా అనుకుంటారు. హల్లెలూయా. ఎంత వాస్తవం, ఎంత నిజమో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిరోజు నువ్వు తుడుచుకోకపోతే, కడుక్కోకపోతే, యేసు రక్తంతో కడుక్కోకపోతే, దేవుని వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం చేయకపోతే, దేవుని వాక్యంతో ప్రతిరోజు నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే పరలోక సైన్యం కూడా నిన్ను చూసేయాలనుకుంటే ఈడెవర్రా బాబు, బ్రతుకున్న వాని పేరుంది కానీ వీళ్ళు మృతులే. పైకేమో మంచి ప్రసంగాలు, పైకేమో మంచి పాటలు, పైకేమో మంచి ఆరాధన. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే తెగ చేసేస్తారు ప్రార్థన.
లోపల అనుకుంటారు హల్లెలూయా నా లోపట ఎవరికి తెలియదుగా అనుకుంటారు. దేవునికి తెలుసు, దేవుని దూతలకు తెలుసు. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లు సరిగ్గా లేకపోతే ఇల్లేంటారు బాబు ఎంత చెడ్డగా ఉంది ఇల్లు అని మనుషులుగా మనం ఎలా అనుకుంటామో పరలోక పనివారిది కూడా మన బ్రతుకులు చూసి అలాగ అనుకుంటాను. కాబట్టి నీ ఆత్మను శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రపరచుకుంటా? దేవుని వాక్యముతో, దేవుని వాక్యము చేత ఉదకి స్నానం చేయించుకుని ప్రతిరోజు మనం నీటితో సబ్బుతో ఎలా స్నానం చేస్తామో దేవుని వాక్యంతో ప్రతిరోజు నీ ఆత్మ పరిశీలన చేయాలి. అప్పుడే నువ్వేంటో రియాలిటీగా నువ్వు ఒప్పుకోగలుగుతావు. హల్లెలూయా. వాక్యం కాడికి వస్తే నీ జీవితం ఏంటో కనబడుతుంది. మనుషులు చూసుకున్నంత వరకు మనుషులందరికంటే నువ్వు గొప్పడుగా ఉంటావు. ఎవరు వాళ్ళే? పరిసేయుడు వాళ్ళే. హల్లెలూయా. పరిసేయుడు తను చూసుకుంటే, సుంకరం చూసుకుంటే చాలా గొప్ప భక్తి చేసినట్టుగా వచ్చింది. కానీ తన గొప్ప భక్తి దేవుని దగ్గర రిజెక్ట్ అయింది. దేవుని దగ్గర ఆ భక్తి పనిచేయాల. హల్లెలూయా. కాబట్టి రెండో పాఠంలో మనం దేవునికి సాక్షులుగా ఉండాలి. ఎక్కడ చూసినా దేవునికి సాక్షులుగా ఉండాలి. మందిరములో ఒక ఆదివారం పూట సాక్షులుగా ఉండటం, లేదా ఇంటిగాడ భార్య దగ్గరే సాక్షిగా ఉండటం కాదు. హల్లెలూయా. ఇంటిలో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నావు అంటే, మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నరకంలో నీ లిస్ట్ ఉందన్నమాట. నరకంలో నీ పేరు ఉందని వాస్తవం ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డియర్ బ్రదర్ సిస్టర్, దేవుడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు మనకి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాసేపుట్లో ఎవరు బ్రతుకుతారు, ఎవరు చచ్చిపోతారో కూడా తెలియదు. కాబట్టి సొలొమోను వైభవం కంటే హల్లెలూయా ఈ అడవి పూల వైభవం చాలా ఉన్నతమైంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ వైభవం మనకిచ్చాడు. మనము ఆయన రక్తంతో కడగబడ్డాం. యేసుక్రీస్తు వాక్యంతో అతుకు చేయబడుతున్నాం. నిజమైన ద్రాక్షవలైన ఆయనలో మనము అంటుకట్టబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కృషి, ఆయన పని, ఆయన ఆలోచన అంతా నిన్ను ఏ విధము చేతనైనా నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో నిన్ను అంటు కట్టించాలా. నువ్వు యేసుతో కలిసి ఫలించాలా. నువ్వు యేసు క్రీస్తుతో కలిసి నడవాలి. నీ ప్రతి పనిలో యేసయ్య హస్తం ఉండాలి. దీనికోసం పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా శ్రమిస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. ఆయనకి మనం సపోర్ట్ చేయకపోతే పరిశుద్ధాత్ముడు ఏం చేయలేడు. ఆయనకి మనం సపోర్ట్ చేయాలి. ఆయనకి మన అంగీకారాన్ని తెలపాలి. ఆయనకి మన ఇష్టాన్ని తెలపాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తారో, అంగీకారాన్ని తెలియజేస్తారో, ఇష్టముగా పిలుస్తారో వారి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాగలుగుతాడు. 100కి 1000% దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా జరిగిస్తారు. ఇక్కడ ఉన్న అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు కొరింథీ పత్రిక ద్వారా, మేము దేవుని జ్ఞానం అనే సువాసన కలిగి ఉన్నాం అన్నారు. మేము దేవునికి సువార్త ప్రకటిస్తున్న ఇరుపక్కల ప్రజలకు మేము దేవుని సువాసనగా ఉన్నామన్నారు. హల్లెలూయా. కాబట్టి మనందరం దేవుని సువాసనగా మారుదామగా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. తర్వాత 3వ మాట రాసుకోండి, అభివృద్ధి అని రాయండి. అభివృద్ధి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో తామర పుష్పములను సూచించి అంటున్నాడు, చెట్టుకు మంచు అంటుకున్నట్లుగా నేను మీకు ఉంటాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. తామర పుష్పములు చాలా వేగంగా పెరుగుతాయండి. చూడండి, ఒక్క పువ్వు తీసుకొచ్చి చెరువులు వేయండి. మీకు తెలుసా, లిల్లీ ఫ్లవర్స్, లిల్లీ పువ్వులు, తామర పుష్పాలు, కలువ పుష్పాలు ఇవన్నీ కూడా గడ్డి పువ్వులు జాబితాలోకి వస్తాయి. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో గడ్డి పువ్వు అనే ఉంది కదా. ఇంగ్లీష్ బైబుల్లో లిల్లీస్ అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. మీ ఫోన్ యాప్లో కూడా తెలుగు ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది కదా, దాంట్లో మీరు చూస్తే లిల్లీస్. హల్లెలూయా. లిల్లీ ఫ్లవర్స్కి ఇంగ్లీష్లో అదే పేరు, తెలుగులో కూడా అదే పేరు ఉంది. ఓకే, చెల్లి తల్లి చెప్పండి. తెలుగులో ఇక్కడ ట్రాన్స్లేట్లో అడవి పువ్వు లేదా గడ్డి పువ్వు అనే భాష మనకు వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. చూడండి, లిల్లీ ఫ్లవర్ ఎంత స్మెల్ వచ్చిందండి, ఎంత తెల్లగా ఉంటుంది, ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అని. అది చూడంగానే ముక్కుగాడు పెట్టంగానే మనసు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. మన జీవితం అలా ఉండాలి. చెడిపోయినోడు, బ్రతుకంతా చెదిరిపోయినోడు, గలిబిలితో ఉన్నవాడు, సమాధానం లేనోడు, నెమ్మది లేనోడు, ఏడుస్తున్నోడు, విరిగి ముక్కలైపోయిన వారు ఎవరైనా నీ దగ్గరికి వస్తే లిల్లీ ఫ్లవర్స్లో నుంచి ఎలాగైతే మంచి సువాసన వస్తుంది, నీలో నుంచి అలాంటి ఆదరణ రావాలి. నీ మాటలు వాళ్ళని ఆదరించేవిగా ఉండాలి. నీ మాటలు వారిని కట్టేవిగా ఉండాలి. నీ మాటలు ఆ వ్యక్తిని దేవుని ఎదుగు తీసుకొచ్చేవిగా ఉండాలి. సత్యుని ఇంకా చంపేసేటట్టుగా ఉండకూడదు మన మాటలు. హల్లెలూయా. చలిత చెప్పండి. 3 అభివృద్ధి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పములు పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. హల్లెలూయా. ఏమన్నా ఆలోచించండి. గడ్డి పువ్వుల్ని ఎవరన్నా
స్ప్రేలు చేసి ఏమైనా మందులను కొడుతున్నారంటారా? గడ్డి పూలు ఎవరైనా ఎరువు ఏమైనా వేస్తున్నారంటారా? గడ్డి పూలు ఎలా బ్రతుకుతున్నాయి? గడ్డి పూలు ఎప్పుడైనా పెంచారా మీరు? మీ ఇంట్లో ఏదైనా గడ్డి వచ్చిందని, గడ్డి పువ్వు వచ్చిందా, ఇది పనికిరాదని చెప్పి ఏరిపారాలి. నీకు నచ్చిన మొక్కని నీ పెరట్లో పెట్టుకుంటావు, నీకు నచ్చిన మొక్కకి నీళ్లు పోస్తావు, నీకు నచ్చిన మొక్కగా ఎరువు బలం వేస్తావు కదా. హల్లెలూయా. చూడండి, మరి గడ్డి పువ్వుల్ని ఎవరు పెంచుతున్నారు? గడ్డి పువ్వులకి ఎవరు ఎరువేస్తున్నారు? గడ్డి పువ్వులకి ఎవరు నీరు పోస్తున్నారు? దేవుడు ఒక్కడే. గడ్డి పువ్వులకి దేవుడు ఒక్కడే ఆధారం. హల్లెలూయా. ఇవాట ఎలా పెరుగుతుంది తెలుసు? తామర పుష్పములు పెరుగునట్లుగా. హల్లెలూయా. గడ్డి పువ్వులు విపరీతంగా పెరుగుతున్నాయి, వాటి అభివృద్ధి అనంతం. హల్లెలూయా. అంటే ముగింపు లేనంతగా అవి పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, అభివృద్ధి అనేది మనంతటిగా మనం చేసుకుని ఎదిగే అభివృద్ధి వేరుగా ఉంటది. దేవుడు కనుక ఒక వ్యక్తిని అభివృద్ధి పరిస్తే అభివృద్ధి వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మన అభివృద్ధి ఏమో మన జ్ఞానంతో, మన శక్తితో మనం ముందుకెళ్తాం. ఒక అడుగు ముందుకేయచ్చు, ఒకవేళ 2 అడుగు ముందుకేయచ్చు, 3 అడుగు ముందేయచ్చు, 4 అడుగులో 3 అడుగులో ఖచ్చితంగా నువ్వు కూలిపోవడం కాదు. ఎందుకో తెలుసా? ఒక మనుషుడు ఇది మంచిదే, ఇది మంచిదే, ఇది మంచిదే, ఇది మేలే 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 అనుకుని ఒక మనుషుడు తీసుకున్న నిర్ణయమును బట్టి ఆ వ్యక్తి ముందుకెళ్తున్నాడు. కానీ అది తుదకు నరకానికి, మరణానికి, నాశనానికి ఆ మార్గం తీసుకెళ్తుంది. యోబు ఇదే అంటున్నాడు. హల్లెలూయా. యోబు ఇదే అంటున్నాడు. నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ బలంతో వెళ్తే ఎట్లాగా సొలొమోను ఏమైపోయాడు తెలుసా? హల్లెలూయా. అభివృద్ధి ఏ విషయంలో? దేవుని జ్ఞానం విషయంలో, దేవుని రాజ్యమును వ్యాపించే విషయంలో, దేవుని ప్రజలను పరిపాలించడం విషయంలో ఫెయిల్ అయిపోయాడు. భార్యల మీద భార్యలు, వివాహాల మీద వివాహాలు, 700 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. దీనికా దేవుడు జ్ఞానం ఇచ్చింది? దీనికా దేవుడు అభిషేకం ఇచ్చింది? హల్లెలూయా. దేవుడు కొన్ని సంఘాల్లో కూడా కొంతమంది సేవకులు కూడా అలా ముందుకు తీసుకెళ్తాడు. ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటది, తర్వాత స్టేజ్ లో డబ్బు మీద డబ్బు పడేసరికి దేవుని పరిచయం. చాలా మందికి మీటింగ్స్ పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు పెట్టరు. స్థలాలు కొంటారు, ఇల్లులు కొంటారు, కార్లు కొంటారు, ₹1,00,000 సూట్లు వేస్తారు, ₹50,000 సూట్లు వేస్తారు. మొత్తం అన్ని ఎడిపోతే వాళ్ళ లెక్క వాళ్ళే చెప్పుకుందరు కాక, ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుందరు కాక, ఇవన్నీ మనకు అనవసరం. ఓకే. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఎప్పుడు మొదటి స్థితిని, మొదటి స్థాయిని మర్చిపోవద్దు. అది మర్చిపోయినోడు, కృతజ్ఞత లేనోడు, అసలు దేవుని దృష్టిలో ఎన్నిక లేని కూడా. మొదటి స్థితిని ఎప్పుడైనా మనం మరిచామంటే మనం మనుషులమే కాదు, మనుషులమే కానప్పుడు ఇంక దేవుని బిడ్డలు ఎలా అవుతాం? మీరే అర్థం చేసుకోండి. ఎప్పుడు మనం వచ్చిన స్థితి, ఏ స్థితిలో దేవుడు పిలిచాడో, ఏ స్థితిలో దేవుడు మన దగ్గరకు వచ్చాడో, ఏ స్థితిలో దేవుడు మనకి చెయ్యిచ్చి లేపాడో, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడో, ఆ స్థాయిని, ఆ స్థితిని మర్చిపోయినాడు ఎప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతడు కాలేడు. నేను మరొక మాట చెప్తాను, నీకు ఎప్పుడైనా నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే నీకేదైనా సహాయం చేస్తే వాళ్ళను మర్చిపోమా. నువ్వు నీ పక్కనున్న మనుషుని మర్చిపోతే ఇంకా దేవుడిని ఎందుకు మర్చిపోవు? కృతజ్ఞతహీనులుగా బ్రతకండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. దేవుడు జ్ఞానం ఇస్తే భార్యల మీద భార్యలు, ఒక కాలనీ, సొలొమోను కాలనీ, ఓ పక్కన 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది. సొలొమోను గారిని కలవడానికి వస్తే ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం వేసి వచ్చేది కదా, ఏ ఇంట్లో ఉన్నాడు ఆవిడకి తెలిసేది కాదు. మరి మామూలు విషయమా? హల్లెలూయా. సొలొమోను కొంతమంది ఆదర్శంగా తీసుకున్నారు. దేవుని స్తోత్రం. 2-3 పెళ్ళితో సరిపెట్టుకున్నారు బాబోయ్. హల్లెలూయా. వాళ్ళ మనోనేత్రుడు దేవుడే తెరుచుగాక, వాళ్ళని దేవుడే కాపాడుగాక. హల్లెలూయా. కొంతమంది అలాంటి వాళ్ళు బోధగా వింటారు. చేతులే తెలియజేప్పండి. హల్లెలూయా. మన అభివృద్ధి దేంట్లో ఉండాలి? ఆస్తిలో కాదు అభివృద్ధి, అంతస్తులో కాదు అభివృద్ధి, అందచందాల్లో కాదు అభివృద్ధి, లోకంలో కాదు అభివృద్ధి. మన అభివృద్ధిని గురించి హగ్గయి చెప్తున్నాడు, మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి. హల్లెలూయా. అభివృద్ధి. మీరు అర్ధగంట ప్రార్థన చేసేవారు 1 గంట సేపు చేయాలండి, 1 గంట చేసేవారు 2 గంటలు చేయాలి. వారంలో 1 రోజు ఉపవాసం ఉండేవారు 2 రోజులు ఉండాలి, 2 రోజులు ఉండేవారు 3 రోజులు ఉండాలి. మీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఉండాలి తప్ప, వయసు పెరిగే కొద్దీ మీ శరీరము మీ భక్తికి సహకరించాలే తప్ప, మీ శరీరం సహకరించట్లేదు, మోకాలు వేరు. చాలా ఎందుకు మోకాలు వేయమంటే ఇది వచ్చేస్తుంది, పడవ లోపట కొవ్వు అడ్డం వచ్చేస్తుంది, వేయలేం, మోకాలు వేయలేం, చేతులు ఎత్తలేం, ప్రార్థన చేయలేం. అంటే మన శరీరం దేవుడి సహకరించట్లేదు. ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది. బ్రదర్,
వేరేగా ఈ వాక్యం తీసుకోకండి. మీ ఆత్మీయ అభివృద్ధి కోసం ఆలోచించండి. ఇక్కడ ఒక నిమిషం ఆగి లోతుగా వెళ్ళండి. నిజంగా మోకాలు ఎందుకు వెళ్ళకపోతున్నా అంటే, మోకాలు వేసేక్కడ అభివృద్ధి ఆగలా, చేతులు ఎత్తేక్కడ అభివృద్ధి ఆగలా, దేవుని స్తుతించే కాడ నాలుగు తిరగటం, లేకపోతే ఆవేశం వస్తుంది, నిద్ర వస్తుంది, మందాపం వచ్చేస్తుంది, నేను దేవుని ఎక్కువసేపు స్తుతించలేకపోతున్నా, దేవుని సేవించలేకపోతున్నా, దేవునితో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా, అభివృద్ధి ఆగిపోలే. ఇక్కడ మీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఎలా ఉండాలో తెలుసా? అడవి పువ్వులు, అడవి మొక్కలు ఎలాగైతే అభివృద్ధిలోనికి వెళ్తున్నాయో, ఒకదాని పక్క ఒకటి అలసిపోకుండా ఎలాగైతే దేవుడిచ్చిన సమయంలో అవి ఫలిస్తున్నాయో, వృద్ధి చెందుతున్నాయో, దేవుడు ఈ లోకంలో మనకి ఎంత ఆయుష్నిచ్చాడో, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు ఒక జీవితం ఇచ్చాడో, ఆ జీవితము, ఆ సంవత్సరాలు, ఆ రోజులు ముగించబడే లోపల మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళే అభివృద్ధి మనకు వచ్చిన కాక. హల్లెలూయా. మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలి, కింద నుంచి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలి. నీ ప్రారంభం కొద్దిగా చిన్నగా అటు ఇటుగా ఉండొచ్చు, కానీ నీ ముగింపు తొదకు మహా అభివృద్ధి అగుదువు కాక. తామర పుష్పము అభివృద్ధి అగునట్లుగా, తామర పుష్పం పెరుగునట్లుగా మీరు పెరుగుతారు. ఎందుకో తెలుసా? చెట్టుకు మంచున్నట్లుగా నేను అతని కుందును అన్నాడు మోషే ప్రవక్త. దేవుడు చెప్తున్నాడు, మీరు అభివృద్ధి పొందడానికి, మీ ఆధ్యాత్మిక జీవితాలు అభివృద్ధి చెందడానికి, ఇదిగో నా ఆత్మ మీలో ఉంది. మీరు అనాథలు కాదు. అపోస్తలు అందరూ గొళ్ళు చేసి ఏడ్చారు. నువ్వు వెళ్ళిపోతావు, మా పరిస్థితి ఏంటి? పడవల మీద వలలేసుకునే మమ్మల్ని పిలిచావు, 3.5 సంవత్సరాలు రొట్టెలు చేపలు పెట్టు, అద్భుతాలు చూపించావు, ఎలా సేవ చేయాలో చూపించు, అన్ని చూపించు, ఉన్న పలంగా వదిలిపోతాయి, ఏంటి మా పరిస్థితి అంటే, యేసుప్రభు చెప్పిన మాట, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అపోస్తల వాక్యం, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను. నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్త మీ మధ్యలోకి వస్తాడు. యేసుప్రభు స్పష్టంగా చెప్పిందండి తెలుసా? నేను ఇక్కడ ఉండుట కంటే వెళ్ళుట మంచిది, ఆదరణకర్త మీ మధ్యలోనికి రావటం మంచిది అన్నాడు. అంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఎందుకు వచ్చా? పాపల కోసం చచ్చిపోవడానికి వచ్చా. చచ్చిపోయాను, ప్రాణం పెట్టేశాను, తిరిగి లేచాను, వెళ్ళిపోతాను, నా పని అయిపోయింది. ఇప్పుడు ఆదరణకర్త, కృపాకాలము ప్రారంభమవుతుంది, కృపాయుగం ప్రారంభమవుతుంది, పాపులందరికీ కూడా కృప కలుగుతుంది. ఎవరైతే నా నామములో రక్షణ పొందుతారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానికి ఆదరణకర్త రాబోతున్నాడు. ఆయన వస్తేనే నన్ను ఒప్పుకోవడానికి ఆయన అనేకుల్లోనికి వెళ్ళి ఆయన ఒప్పింప చేస్తాడు. ఇప్పుడు నన్ను నమ్మాలంటే మనుషుల నైజంతో, మనుషుల బలముతో అవదు. మీరు మీ జ్ఞానంతో సువార్త ప్రకటిస్తే, మీ జ్ఞానంతో, మీ శక్తితో సువార్త ప్రకటిస్తే, నా మాటలు చెప్తే వారికి ఎక్కవో. అందుకే మీలో నుండి ఆదరణకర్త మాట్లాడతాడు. ఆయన నన్ను గురించి మాట్లాడతాడు. నేను మీకు ఏ సంగతిని తాకిపించిన వాటిని జ్ఞాపకం చేస్తాడు. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి మాట్లాడితే అక్కడ ఒక ఉద్యమం వస్తుంది. ఆత్మ లేకుండా వ్యక్తి మాట్లాడితే అక్కడ ఉద్యమం రాదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసుప్రభు చెప్పినది తెలుసా? మీరు అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు నేను ఉండకూడదు. నా కోసము సంఘం కట్టబడాలంటే, శిష్యులు ఏర్పాటు చేయబడాలంటే ఒప్పింప చేసేవాడు రావాలి, వాళ్ళ హృదయాలకు దూరేవాడు రావాలి, ఏది మంచో ఏది చెడు గ్రహించే ఆ వివేకం, ఆ జ్ఞానము ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. కానీ నేను భూమి మీద ఉండుట కంటే వీళ్ళు మంచిది, ఆయన పరమ నుండి భూమి మీదకి రావడం మంచిది. యుగ సమ్మతి వరకు సదాకాలం మీతోనే ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి 40వ దినమున ఇంచుమించు పెంతెకోస్తు అనే ఆ పండగ రోజున యేసుప్రభు వారు పరలోకానికి ఆహ్వానమైపోయారు. హల్లెలూయా. చెల్లితలే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధ, ఇప్పుడు మన అభివృద్ధి ఎక్కడుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పక్కన వరకు చేయించి చెప్పండి, బ్రదర్, సిస్టర్, నీ అభివృద్ధి నీ జ్ఞానముతో, నీ శక్తితో, నీ ఒట్టి మాటలతో లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవునితో మాత్రమే నీ అభివృద్ధి ఉంది. ఎస్ బ్రదర్, వింటున్నారా? మన అభివృద్ధి, నేను అభివృద్ధి అయిపోవాలని తలకిందులుగా తపస్సు చేసిన, కొట్టేసుకున్నా, లేకపోతే ఏదేదో చేసేస్తే అవదో. ఒక మెట్టు ఎక్కొచ్చు, 2వ మెట్టు ఎక్కొచ్చు, 3వ మెట్టున మరలా వెనకొచ్చి పడతాం. ఓకే, రబ్బర్ బాల్ ఎంత గట్టిగా కొడతావో అంతే గట్టి రివర్సల్ వచ్చింది కదా. యాజ్ ఇట్ ఈజ్ మన జీవితం అలాగ ఉంటది. నువ్వెంత ఆవేశంతో, ఎంత విర్రవేగంతో నువ్వు వెళ్ళిపోతావు, మరలా అంతే వెనక్కి స్పీడ్గా వచ్చి పడతావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మన అభివృద్ధి స్థాపించబడింది. అందుకనే నేను ఉండుట కంటే వెళ్ళుట మంచిది అన్నాడు యేసయ్య. మనలో ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో ఒక వ్యక్తి నింపబడడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఒక వ్యక్తి జీవించడం ద్వారా ఆ వ్యక్తి అభివృద్ధి పరచబడతాడు. చూడండి, హల్లెలూయా.
స్టెఫన్ గురించి ఒక ఉన్నతమైన మాట ఉందండి. స్టెఫన్ గురించి రాబడింది, అతడు ఆత్మపూర్ణుడై, హల్లెలూయా, ఆత్మావేశముతో యేసుని గురించి ప్రకటిస్తున్నాడు. ఎంత ఆవేశం ఉందో తెలుసా? ఆవేశం ఎదుటి వ్యక్తుల్ని రాళ్ళు పెట్టి కొట్టేటట్లుగా చేసింది. కానీ ఈ వ్యక్తి రాజీ పడల. నేను చావనైనా చేస్తాను కానీ, మీరు ఏది చేసినా పర్లేదు కానీ నేను మాట్లాడకుండా ఉండలేను, యేసుని ప్రకటించకుండా ఉండలేనంటే వాళ్ళందరూ స్టెఫన్ని గుంటలోనికి దోసి, ఒక గోతులోనికి దోసి ఒకరు వెనకమాల ఒకరు రాళ్ళేసి కొడుతున్నారు. అయినా తనలో ఉన్న తీవ్రత, తనలో ఉన్న అభివృద్ధి, తనలో ఉన్న అభిషేకం మరణంతో ముగింపు కాదు, పరలోకమే దేవుడు తెరిచాడండి. పరలోకమే దేవుడు తెరిచాడండి. అతడు దెబ్బ మీద దెబ్బ తింటుంటే, నెత్తురు కారుతుంటే దెబ్బల కంటే ఎక్కువగా అతను చెప్పిందని తెలుసు, అదిగో పరలోకం తెరవబడింది. ఈ కళ్ళు మూసుకున్న వాళ్ళందరూ చూస్తున్నా అక్కడ ఏమీ లేదు. కానీ స్టెఫన్ మాత్రమే తెరవబడిన నేత్రాలతో చెప్తున్నాడు, పరలోకం తెరవబడింది, తండ్రిని చూస్తున్నాను, తండ్రి కుడి పార్శ్వమున, కుడి చేతి పక్కన ఇదిగో మహోన్నతుడైన యేసుక్రీస్తు నేను చూస్తున్నాను. తండ్రిని, కుమారుణ్ణి చూశాడు అక్కడ. హల్లెలూయా. ఆ మాటలు ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న కింద ఉన్న యూదులు ఇంక్లూడ్ సౌలు కూడా ఇదిగో దేవదోషణని నోరు మూసుకుని, చెవులు మూసుకుని, నోటిని కొట్టుకుని ఇంకా బేభత్సమైన మేఘంతో స్టెఫన్ రాళ్ళతో కూడా చెప్పేశాడు. హల్లెలూయా. మన అభివృద్ధి, మన ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ లోక సంబంధమైనదిగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైన అభివృద్ధిగా ఉండాలి. పరలోకంలోనికి వెళ్ళడానికి, తలెత్తుకుని వెళ్ళడానికి, ధైర్యంగా ఆయన కృపాసనం ముందు నిలబడడానికి నీకు బలమైన అభిషేకం కలుగును కాక. ఆమెనంటే అవదు, సిద్ధపడదు. మీరు ప్రార్థించండి, ప్రభువా నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందినట్లుగా, మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళినట్లుగా నన్ను అభిషేకించిన ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. 4వదిగా రాయండి, అభివృద్ధి. అభివృద్ధి పక్కనే ఫలించడం అని రాసుకోండి, సరిపోతుంది. ఇంకా ముగించేస్తాను. హల్లెలూయా. అభివృద్ధి అంటే ఫలించటం. ఓకే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఫలించగలుగుతాం. ఒక 5వ మాట, తగ్గింపు. అడవి పువ్వులు అన్ని విషయాల్లో తగ్గింపుగా ఉంటాయి. చూడండి, అడవి పువ్వులు ఎవడ కేర్ చేస్తాడు చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు తగ్గింపు యేసు ప్రభు జీవితంలో మనం చూడగలుగుతాం. ఒకసారి చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. హల్లెలూయా. తగ్గింపు. యేసు ప్రభు పిలుస్తున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, మీరు నా అద్దెకు వచ్చి నేర్చుకోండి. హల్లెలూయా. చలి తల్లి చెప్పండి. అక్కడ సొలొమోను ఫలించలేకపోయాడు, అందుకనే సొలొమోన్ ఇక్కడ ప్రస్తావన చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నో పాఠం ఇది? 4వ పాఠం. ఏంటిది? దీనత్వం, తగ్గింపు. తగ్గించబడిన కూడా హెచ్చించబడతాడు. పరిసయ్యుడు సుంకర స్టోరీ మనందరికీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి తగ్గించు కూడా నేర్చుకోండి. ఎవరన్నా నిన్ను ఏదైనా అంటే వెంటనే అవసరంలా తగ్గించుకో. ఒక రోజు నీకు వస్తుంది, నీ సమయము దేవుడు నీకు ఇస్తాడు. ఎదుటివారు నోరు మూయడానికి కావలసిన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కౌంటర్ టు కౌంటర్ వద్దు, మనకి ఆ ప్రస్తావన వద్దు, తగ్గించుకో. ఓకే, దేవునికి ప్రార్థించే తగ్గింపు. హల్లెలూయా. యేసు ప్రభు ముందు చాలా మంది పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు నిలబడ్డారు. ఆయన మాట సెలవిస్తే ఏదైనా జరిగిపోదు. నువ్వు చచ్చిపోవాలంటే చచ్చిపోతాడు, ఎత్తాడు. ఆకాశం తెరిచి అగ్ని దిగిని కాకుండా దిగిపోతే గ్రామం అయిపోద్ది. దేవుడు ఎప్పుడు కౌంటర్కి వెళ్ళా. హల్లెలూయా. శాపనార్థమైన వచనాలు చెప్పాలి. ఈరోజు చాలా మంది సేవకులేంటి, కొంతమంది విశ్వాసులేంటి, ఇవ్వకపోతే అది ఇవ్వకపోతే ఇది ఇవ్వకపోతే, ఎలా నాశనం అయిపోతే అలా నాశనం అయిపోతే, శాపపు వచనాలు పలకడానికి ఇక్కడోడికి అధికారం లేదు, కూర్చున్న కూడా అధికారం లేదు. మన దేవుడు శపించే దేవుడు కాదు, శాపాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఓకే, నువ్వు కానుకోకపోతే శాపం వచ్చేద్ది, దశం పోకపోతే శాపం వచ్చేద్ది, నాశనం అయిపోతే అదే అయిపోతే, ఇవన్నీ ఒట్టివి. హల్లెలూయా. అది అనడానికి రైట్ లేదు. దేవుని భాగము, దేవుని దశమ భాగం దేవుని కాబట్టి దొంగ అని రాయబడుతుంది. ఆ దొంగ యొక్క లెక్క దేవుడు చూసుకుంటాడు అంతే. దైవజనుడి యొక్క కర్తవ్యం ఏంటంటే, బాబు దేవుని భాగం దేవునికి ఇవ్వండి, మీరు తీసుకుని చెప్పడం వరకే మాత్రమే అధికారం ఉందో తప్ప నువ్వు ఎలా అయిపోతావు అలా అయిపోతావు, అదొచ్చొద్దు ఇదొచ్చొద్దు అని చెప్పి నిన్ను శాపాలు చేయించడానికి దేవుడు ఇక్కడ పెట్టాల. అలా అయితే ఇంక సేవకుడితో పని ఉంది. హల్లెలూయా. నువ్వు ఒక ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నప్పుడు నీ కింద ఉన్న వాళ్ళని కూడా నువ్వు శపించకూడదు. వారికి మాదిరిగానే ఉండాలి, నువ్వు వారికి ధైర్యంగానే ఉండాలి. నువ్వు
నువ్వే వారిని శపించేస్తే, నువ్వే వారిని భయపెట్టేస్తే ఇంకా ఏమైపోతారు వాళ్ళు? హల్లెలూయా. కాబట్టి శాపపు ఆలోచనలు, ఎదురు తిరిగే ఆలోచనలు, దాడి చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో నశించుగాక. హల్లెలూయా. తగ్గించుకున్నాం. చేయలేదు తెలియజెప్పండి. తగ్గించుకున్నాం. జాషు బ్రదర్ ఏంటి వాక్యం వస్తుంది మీకు దాష్ గారితో? వినండి వాక్యం వినండి. హల్లెలూయా. తగ్గించుకున్నాం. చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా. అందరి పక్కన వరకు షేకండి ఇవ్వండి. తగ్గించుకున్నవాడు హెచ్చించబడుగాక. మరలా చెప్పడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడుగాక. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను సాత్వికుడును, దేన మనసు కలిగిన వాడును, మీరు నా వద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువుగా తేలికగా ఉంది, మీరు వచ్చి నా కాడి ఎత్తుకోండి. హల్లెలూయా. సొలొమోను తగ్గించుకోవాలా? జ్ఞానం ఇస్తే, అభిషేకం ఇస్తే, తలాంతులు ఇస్తే తగ్గించుకోవాలా? తన టాలెంట్ అంతా ఆడవాళ్ళ మీద వాడాడు, స్త్రీల మీద వాడాడు. పెళ్లి తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత పెళ్లి. ఎందుకండి 700 పెళ్లి, 300 మంది ఉపపత్నులు. హల్లెలూయా. 40,000 గుర్రాల? ఎవడికి లేవు 40,000 గుర్రాలండి. చెల్లి తెలియజెప్పండి. 1400 రథాలు, 12,000 అశ్వక దళాలు, శక్తి కలిగిన దళాలు, 12,000 అశ్వక దళాలు ఉన్నాయి, 40,000 గుర్రాలు ఉన్నాయి, 12,000 అశ్వక దారాలు ఉన్నాయి. ఇంత ఉంటే హల్లెలూయా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని ప్రజల పరిపాలన కోసం వాడకుండా ప్రజల్ని పరిపాలించడం మానేసి పెళ్లిళ్ళు చేసుకుని భార్యల పక్కన కూర్చున్నాడు. ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళాడంటే, అతని తగ్గింపు ఎలా వెళ్ళిపోయిందంటే అన్ని దేవతల యొక్క విగ్రహారాధనకు బలులు అర్పించే స్థితికి వెళ్ళిపోయాడు. ఎంత దుష్టాంతరం చూడండి, ఎంత గొప్ప నష్టం జరిగింది అక్కడ. హల్లెలూయా. మన అలా ఉండకూడదండి. మన తగ్గింపు దేవుల్లో ఉండాలి. చదువు తెలియజెప్పండి. మన తగ్గింపు దేవుల్లో ఉండాలి. దీనత్వం చూడండి. ఈ పువ్వుల గురించి ఒక మాట చెప్పి ముందుకెళ్తా. గడ్డి పువ్వుకి తెలుసు, ముగింపులోకి వచ్చేసాం. గడ్డి పువ్వు నిలబడింది, అది చక్కగా పువ్వు వికసించింది, మంచి సువాసన వస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే మంచి వాసన వస్తుంది. ఒక లిల్లీయే కావచ్చు, ఒక తామర పువ్వే కావచ్చు. కొన్ని దూరంగా స్మెల్ వచ్చాయంటే, కొన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే కొన్ని స్మెల్ వచ్చాయండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ చాలా అందంగా ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే, పొద్దున పూట వెళ్ళి చూస్తే చాలా అందంగా ఉంటుంది. సాయంత్రానికి వచ్చేసరికి ఆ పువ్వు వాడిపోయి ఎండిపోయి ఉంటుంది. హల్లెలూయా. అర్రరే ఎండిపోయింది, వాడిపోయింది, పొద్దున్న చాలా అందంగా ఉంది కదా అని మనం అనుకుంటాం. అప్పుడు ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి అడిగితే అదేం చెప్పుద్దు తెలుసు మనకి? దేవుడు నాకు ఇచ్చిన సమయం కొన్ని గంటలు, ఉదయాన్నే వికసిస్తాను, సాయంత్రం అయ్యేసరికి ఎండిపోతాను. అలా నేను ఆడవను, ఎండిపోయానని ఆడవను, నేను ఆగిపోను, అక్కడే కూర్చోను. నా పని అయిపోయింది అనుకో, నా జీవితం అయిపోయింది అనుకో, నా బ్రతికింత అనుకోను, మరలా ఉదయం అని దేవుని కృపతో మరలా మొలుస్తాను. ఇది విశ్వాసం. డియర్ బ్రదర్, ఈరోజు నువ్వు వాడిపోయిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, కుమ్ముడిపోయిన స్థితిలో పడవచ్చు, మరలా దేవుడు నేను నిలబడతాను. అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు మన జీవితంలో ఉంటాయి. శ్రమ తగ్గింది, పర్లేదురా ఫ్రీ అయ్యామనుకో, లోపల ఇంకో శ్రమ వచ్చాది, ఇంకో కష్టం వచ్చాది, ఒకటి అయ్యే లోపల కూడా వచ్చింది. సముద్రపు అలలు ఎలా ఎగిసి ఎలా కింద పడతాయో మన జీవితం కూడా అలాగే ఉంటది. కష్టమో సుఖము, కష్టమో సుఖము, కష్టమో సుఖము, అవమానము నిందలు, అవమాన నిందలు, సంతోషం నిందలు, సంతోష నిందలు, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన జీవితంలో. కానీ ఏదొచ్చినా ఎలా వచ్చినా మనము దేవుని వారముగా ఉంటాం. హల్లెలూయా. ఈ గడ్డి పువ్వు నేర్పించేది ఏంటంటే తగ్గింపు. దేవుడు నాకు కొన్ని గంటల సమయం ఇచ్చాడు, పోనీ ఒక 6 గంటలో లేదా 12 గంటలు, 12 గంటలు వేసుకో. పొద్దున్నే 6ంటికి నేను వికసిస్తాను, సాయంత్రం 6ంటికి ఎండిపోతాను. ఎండిపోయానని చెప్పి ఏడవను, నా పని అయిపోయింది అనుకోను, మరలా ఎండిపోయిన చోటని మరలా కొత్త పువ్వుతో నేను వికసిస్తాను. ఇది నా విశ్వాసం, ఇది నా విశ్వాసపు స్థాయి, ఇది నా నమ్మకం. యోగు వలె పోతే పోయింది, మరలా దేవుడు నన్ను దీవిస్తాడు, నా విమోచకుడు సజీవుడని ఆయన మరలా భూమి మీద నిలిచి నేను ఎరుగుతున్నాను అన్నట్లుగా మన విశ్వాసం కూడా ఎలా ఉండదు. ఈ ఆపర్చునిటీ పోయినా, ఈ అవకాశం పోయినా, ఈసారి నష్టం జరిగినా నా దేవుడు మరలా రెట్టింపిస్తాడు. ఇది విశ్వాసం. మన జీవితంలో దేవుని దగ్గర కార్యం పొందుకోవాలంటే ఎప్పుడు ఈ విశ్వాసం తగ్గిపోకూడదు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యం జరిగిస్తాడు. నీకు విశ్వాసం లేకపోతే నువ్వు తలకిందులుగా ప్రార్థన చేసినా ఏం జరగదు. అసలు నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్తా. విశ్వాసం లేకుండా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? పరిశుద్ధత లేకుండా ఎందుకు ప్రార్థన చేస్తావు? నువ్వు చేసే ప్రార్థన దేవుని కాదు, దెయ్యానికి. ఓకే, విశ్వాసము లేని ప్రార్థన నీ గడప గుమ్మము కూడా దాటి బయటికి వెళ్తుంది.
నువ్వు ప్రార్థన చేసి ఆ ఇంటిని కూడా దాటి బయటికి వెళ్దాం, కానీ విశ్వాసముతో కూడిన ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోద్ది. ఇదిగో అడ్డుగా ఉన్న ఈ పాతాళ శక్తులు, ఈ యొక్క దురాత్మ శక్తులన్నిటినీ తలదనుకుని దేవుని అభిషేకం వెళ్తుంది. నీ ప్రార్థన దూపం దేవుని సన్నిధికి వెళ్తుంది. నువ్వు నీతిమంతుడు అయితే, పరిశుద్ధురాలమైతే, నీ ప్రార్థన దూపమునకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విన్నపాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. తెలియజేస్తాను. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన రేగు దాటి కూడా బయటకు వెళ్తావు. గుర్తుపెట్టు, రేగు కాదు కదా, నీ నోటి మాట కాడే ఆ ప్రార్థన ప్రభావం పడిపోతాయి. నువ్వు దేవుని ఆత్మతో కలిసి ఉచ్చరించడం మొదలు పెడితే, దేవుని ఆత్మతో కలిసి మూలగటం కనుక నేర్చుకుంటే, దేవుని ఆత్మతో కలిసి దేవుని సన్నిధిలో ఒదిగిపోయి పావుర వల్లే ఊగుతూ మూలుగుతూ ప్రార్థన చేయగలిగితే ఆ మూలుగులు దేవుని సన్నిధికి చేర్చబడగలిగితే. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్న దీనత్వం, తగ్గింపు, మస్టన్షుడ్ ఖచ్చితం అది. ఓకే, తగ్గింపుతో మనం ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ మాట రాయండి, విశ్వాసము నిరీక్షణ అని రాయండి. ఈ పువ్వుల గురించి చెప్పేసాను ఆల్రెడీ. విశ్వాసం నిరీక్షణ. మార్క్స్ వార్త 4:40 ఒకసారి చదువుతారా? మార్క్స్ వార్త 4:40. సారీ, తెరవండి అమ్మా, రాసుకుందరు కానీ ముందు. మార్క్స్ వార్త 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను, అండర్లైన్ చేయండి, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పిన. భయపడి గాలియు సముద్రమునకు లోబడిచున్నవి హల్లెలూయా అని ఒకరితోనొకరు చెప్పుకుండ్రి. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్, దేవుడు ఆ రోజున ధోనిలో ఉన్న తన శిష్యులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడుతాను. నమ్మిక ఎంచుకు ఉంచాల. మీరెందుకు నమ్మట్లా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం నమ్మకపోతే, దేవుని మాట నమ్మకపోతే మీరు విశ్వాసాలు అవరు, మీరు క్రైస్తవులు అవరు. హల్లెలూయా. దేవుని రాజ్యము అన్నపానంతో లేదు, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. హల్లెలూయా. దేవుని రాజ్యము నమ్మటంతోనే ఉంది, నమ్మికతో ఉంది, విశ్వాసంతో ఉంది. నమ్మకపోతే, విశ్వాసం లేకపోతే నీ కన్నులు దేవుని మహిమను చూడలేవు, నీ చెవులు దేవుని వాక్యాన్ని వినలేవు. మరి వింటున్నాను కానొచ్చు, లోపలికి వెళ్ళాలని ఇది వినేది అక్కడే అయిపోతుంది. ఇటు వింటావో అటు పోతుంది. కానీ తెరవబడిన నేత్రాలతో వింటున్న ప్రతి వాక్యము కూడా వారి జీవితంలో నాటపడుతుంది. అదే మంచి హృదయం, మంచి నేల మీద పడిన విత్తనాలు బహుగా ఫలించినట్లే తెరవబడిన నేత్రాలతో దేవుని మహిమను చూసే ప్రజలందరూ కూడా దేవుని వాక్యంతో ఫలించగలుగుతారు. హల్లెలూయా. ఈ అడవి పువ్వు మనకు నేర్పించింది తెలుసా? విశ్వాసం అండి, నిరీక్షణ. నాకు దేవుడిచ్చిన సమయం కొద్ది సమయమే. ఈ కొద్ది సమయంలో నేర్చుకున్నది ఏంటో తెలుసా? దేవుడు ఎంత శక్తి ఇస్తాడో అంత శక్తి వరకు నేను వికసిస్తా. హల్లెలూయా. నాకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడో అంత సమయం వరకు నేను వికసిస్తా. తర్వాత నేను కృంగిపోవచ్చు, మరలా నాకు వెంటనే సమయం వస్తుంది, మరలా నేను వికసిస్తా. నాకున్న నిరీక్షణ ఇప్పుడు ఎండిపోవచ్చు, వాడిపోవచ్చు, రాలిపోవచ్చు, నేలను అతకబడవచ్చు. మరలా ఉదయమునే సూర్య రశ్మితో, దేవుని మహిమతో, దేవుని ప్రభావంతో మరలా నేను వికసిస్తా. నా పనదే, దేవుని మహిమతో వికసిస్తా. ఎండిపోతాను, మరలా వికసిస్తా. రాలిపోతాను, మరలా వికసిస్తాను. నేలను అంటుపోతాను, మరలా వికసిస్తా నేను. ఇదే నిరీక్షణ, ఇదే విశ్వాసం. అపవాది దాడులు జరగవచ్చు, లోకంలో మనకి శ్రమలు కలగవచ్చు, అవమానాలు కలగవచ్చు, నిందలు కలగవచ్చు, రాలిన స్థితి, నేలన పడిన స్థితి, కృంగిన స్థితి ఉండొచ్చు. కానీ ఇదిగో దేవుని మహిమ, దేవుని అభిషేకం నీకు ఎప్పుడు తక్కువ కాదు. దేవుని యొక్క హస్తం నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. దేవుని సహాయం ఎప్పుడు నీకు తక్కువ చేయలా. దేవుడు ప్రతిరోజు నిన్ను పోషిస్తున్నాడు. నీవు నీ బిడ్డలు, నీవు నీ ఇంటి వారు, నీవు నీ యజమానురాలు, నీవు నీ యజమానుడు కుటుంబంతో అంతటితో క్షేమంగా ఉండాలంటే దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కనుక, దేవుడు మనల్ని దాటిపోలేదు కనుక, దేవుడు మనతో ఉన్నాడు కనుక ఇంకా దేవుని కోసం మనం బ్రతుకుతాం. హల్లెలూయా. అందుకే నేను మార్కు 4:4 ఇంకా మీరు నమ్మిక ఉంచలేదా? మీరు ఇంకా నమ్మకంగా ఉన్నారా? ఈరోజు నా జీవితంలో కార్యాలు లేవు, మేలు లేవు, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్న వారందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేవుని మీద నమ్మిక ఉంచారా? దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచారా? దేవుడు ఏదైనా చేయగల నమ్మిక ఉంచారా? ఆ నమ్మికే దేవుని కార్యాలు మీరు చూడడానికి ఒక గొప్ప పునాది. ఆ నమ్మికే, ఆ విశ్వాసమే దేవుని మహిమను మీరు చూడడానికి ఒక గొప్ప పునాది.
మీరు చూడటమే కాదు, చూసిన మీరు అనేకుల ఎదుట దేవుని యొక్క మహిమాన్వితమైన కార్యాలు మీరు చేయాలి. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నా. 5 పాఠాలు ఏంటి చెప్పండి. మొట్టమొదటి పాఠం, అది అందమైనది, పరిశుద్ధత కలిగి బ్రతుకుతాం. రెండోది, సువాసన కలిగింది, దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. మూడోది, అభివృద్ధి, ఆత్మీయతలో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో కలిసి అభివృద్ధిలోనికి వెళ్ళాలి, ఫలించాలి అని చెప్పా. 5, దీనత్వం. 4, దీనత్వం, మనల్ని మనం తగ్గించుకుని దేవుని గణపరిచే వ్యక్తులుగా మనం మారాలి. 5వది, విశ్వాసంతో నిరీక్షణతో మనం కొనసాగాలి. హల్లెలూయా. పరలోకం చేరే వరకు కూడా ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ మన జీవితంలో స్థిరపరచబడుగాక. అందరూ లేచి నిలబడదాం. దేవానికి స్తోత్రం.